అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసల్లెం గారు మరియు ఒక జింకకు మధ్య జరిగిన సంఘటన. ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసల్లెం గారు ఒకరోజు ఒక దారి వైపు నుంచి నడుస్తూ వెళ్తున్నారు. ఉన్నట్టుండి ఎవరో యా రసూలుల్లా అని పిలిచినట్టు వినిపించింది. ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసల్లెం గారు అటూ ఇటూ చూశారు. ఎవరూ కనిపించలేదు. మళ్ళీ అలాగే యా రసూలుల్లా అని పిలిచినట్టు వినిపించింది. ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసల్లెం గారు అటుగా చూడగా ఒక జింక పిలుస్తోంది. ఆ జింక ఒక తాడుతో బంధించబడి ఉంది. ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసల్లెం గారు ఆ జింక దగ్గరకు వెళ్ళి ఏమైంది అని అడిగారు. ఆ జింక చెప్పింది, యా రసూలుల్లా, మీ అనుచరుల్లో ఎవరో ఒకరు నన్ను పట్టుకొని వచ్చారు. నాకు చిన్న చిన్న పిల్లలున్నారు. వారు ఆకలితో అలమటిస్తూ ఉంటారు. మీరు నన్ను వదిలిపెట్టండి. నేను నా పిల్లలకు పాలు ఇచ్చి మళ్ళీ తిరిగి వస్తాను అని అడిగింది. ఇప్పుడు ఆ జింక ఇతరుల సొమ్ము. ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసల్లెం గారు ఎలా విడిచిపెట్టను అనుకుంటూ, ఒకవేళ నేను వదిలిపెడితే మళ్ళీ నీవు తిరిగి రాకపోతే అని అడిగారు. అప్పుడు ఆ జింక చెప్పింది, నేను గనక తిరిగి రాకపోతే అల్లా నన్ను నరకంలోని మంటల్లో వేసేయాలి అని చెప్పింది. అప్పుడు ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసల్లెం గారు ఆ జింక యొక్క మాటలు విని దాని తాడుని విప్పేశారు. ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసల్లెం గారు అక్కడే కూర్చుండిపోయారు. ఆ జింక పరిగెత్తుకుంటూ పర్వతాల వైపు వెళ్ళిపోయింది. ఇంకా కనిపించలేదు. ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసల్లెం గారు మాత్రం అక్కడే కూర్చొని ఉన్నారు. కొంతసేపటి తర్వాత ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసల్లెం గారు చూశారు. ఆ జింక ఆ పర్వతాల వైపు నుండి దిగివచ్చి, యా రసూలుల్లా, నేను వచ్చేశాను అని చెప్పింది. ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసల్లెం గారు మళ్ళీ దాన్ని తాడుతో కట్టేశారు. దాన్ని అక్కడే కట్టేసి ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసల్లెం గారు కూడా ఆ జింకతో పాటు అక్కడే ఉన్నారు. కొంతసేపటి తర్వాత ఆ వేటగాడు కూడా వచ్చారు. అప్పుడు ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసల్లెం గారు ఆ వేటగాడితో, ఓ నా సోదరా, నాది ఒక చిన్న విన్నపం, నువ్వు పూర్తి చేస్తావా అని అడిగారు. దానికి ఆ వేటగాడు, తప్పకుండా ప్రవక్త గారు, చెప్పండి అని అన్నారు. అయితే నా కోసం ఈ జింకని బహుమతిగా ఇస్తావా అన్నారు. ఆ వేటగాడు, యా రసూలుల్లా, ఇవన్నీ మీకోసమే, తీసుకోండి అన్నారు. దానికి ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసల్లెం గారు, వద్దు, నాకు ఈ ఒక్క జింక బహుమతిగా ఇవ్వు చాలు అన్నారు. దానికి ఆ వేటగాడు ఒప్పుకున్నారు. అప్పుడు ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసల్లెం గారు ఆ జింక తాడు విప్పేసి ఇలా అన్నారు, వెళ్ళమ్మా, నువ్వు నీ పిల్లల దగ్గరికి వెళ్ళిపో అన్నారు. ఆ జింక సంతోషంతో ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసల్లెం గారి ముందు తల వంచి కృతజ్ఞత తెలుపుకుంది. కొంత దూరం ముందుకు నడిచి వెనక్కి తిరిగి మళ్ళీ ముందుకు నడిచి వెనక్కి తిరిగి ఆ జింకకు కనిపించినంత దూరం వరకు వెనక్కి తిరిగి ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసల్లెం గారిని చూస్తూనే వెళ్ళిపోయింది. సుబ్హానల్లా.